నైట్ ఏక్ దిన్ అని సాయి పల్లవి నటించినటువంటి హిందీ సినిమాని చూశానమాట. 2 గంటల సినిమా. 2 గంటల సినిమానే ఇంకా అయిపోలేదేంటి అనిపించింది. అంటే డైరెక్టర్ మనల్ని ఎంగేజ్ చేయడంలో విఫలమయ్యాడు. ఎవరు? జునైద్ ఖాను హీరో, సాయి పల్లవి హీరోయిన్, కునాల్ కపూర్ అనేవాడు నెగటివ్ క్యారెక్టర్. ఇది థిన్ లైన్ మీద తీశారు. దీనికే 25 కోట్లు బడ్జెట్ అయిందన్నారు. ఎందుకు బడ్జెట్ అయింది ఇంత అంటే, నాకు తెలిసి లొకేషన్స్కి క్యాస్టింగ్ని అంతటిని తీసుకురావడం, అట్లానే రెమ్యునరేషన్, ఇంతకు మించి ఇంకేమీ లేదు ఖర్చు. అయినా కూడా ఇది బాక్స్ ఆఫీస్ బాంబ్ అయింది అన్నారంటే 5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందంటే ఇక్కడ ఏదో స్ట్రాటజీ ఉండాలి. అమెరికాను సొంతంగా తీసాడు. పీవీఆర్ థియేటర్ దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది. పీవీఆర్ థియేటర్కి ఆత్రం ఆగలేకపోయి ఉంటుంది. కొన్ని రోజులైనా ఆడిద్దాము అని. కలెక్షన్సే రాలేదు అంటే సాయి పల్లవిని అమ్మాయి చెప్పిన తర్వాత బహుశా నేను చేసి ఉండాల్సింది కాదు, నేను సరైన ఎంపిక కాదేమో ఈ పాత్రకి అని. కానీ ఆ అమ్మాయి సరైనదే. వీళ్ళు హిందీ సినిమా తీయాలనుకోవటమే తప్పు. ఇది చాలా థిన్ లైను. ఇప్పటికే చాలాసార్లు చూశారు. ఇది ఎలా ఉంటుందంటే ఒక సింగిల్ కాలం పేజీ కథలు ఉంటాయో అలాంటి కథ లాంటి స్టోరీ. రామ్ సంపత్ మ్యూజిక్, ఇంకొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఏదన్నా కనుక జొప్పించి ఉంటే సినిమాలో థియేటర్లలోనే దీనికి 25 కోట్లు వచ్చాయి. ఎందుకంటే హిందీ బెల్ట్ ఎంత పెద్ద బెల్ట్. ఒక్క రోజు ప్రేక్షకుల్ని రప్పించగలిగిన థియేటర్లకి ఆ 25 కోట్లు అనేవి ఒకే రోజులో వచ్చాయి. పైగా అమీర్ ఖాన్ ఎందుకు ఇలా విఫలమయ్యాడు అంటే స్ట్రాటజీ ఉండాలి. ఏదన్నా లెక్క చూపించడానికి అయి ఉండొచ్చు. జునైద్ ఖాన్కి ఇచ్చిన మేకప్ కానీ, కునాల్ కపూర్ నెగిటివ్ క్యారెక్టర్ కానీ ఏముంది ఇందులో? ఇప్పుడు ఈ అమ్మాయి ఒక అతన్ని ఇష్టపడుతుంది. మోడర్న్ గర్ల్స్, ఇప్పుడు గర్ల్స్ ఇష్టపడిన అతనికి నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం మీకు నెక్స్ట్ మినిట్లో చెప్తాను. అతనికి ఆల్రెడీ పెళ్ళయి ఉంటుంది. విడాకుల కోసం తెగ తాపత్రయపడుతున్నాడు, బాధపడుతున్నాడు అని బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఇది చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి అర్థమవుతుంది, హీరోయిన్కి తప్పితే. ఈ క్రమంలో ఒక ట్రిప్ వేస్తాడు, ప్లెజర్ ట్రిప్. ఐటీ కంపెనీలకి ప్లెజర్ ట్రిప్పులు అంటే బాగా ప్లెజర్ కదా. వేస్తే అక్కడికి తన భార్య కూడా వస్తుంది. వచ్చిన తర్వాత తన భార్యతో ఇతనికి పొరపొచ్చాలు లేవు, బొచ్చు లేదు. ఎందుకన్నానంటే ఎందుకన్నా బొచ్చు లేదు అని. అందుకు వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు. పైగా అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా. సో ఆ అమ్మాయి హృదయం పగిలిపోతుంది సాయి పల్లవి. ఇది స్టోరీ. ఆ తర్వాత చాలా సినిమాలలో చూపించినట్లే, చాలా సంఘటనలో మనకి తెలుస్తున్నట్లే, మూగగా ప్రేమించే ఒక యువకుడు ఆమెను కాపాడి చివరికి పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళి కూడా అవదు కానీ ప్రేమలో పడతాడు. ఇంతకీ ఇదేంటి అంటే ఇందులో ఉన్న నావెల్టీ థీమ్ అనుకున్నది టీజీఏ అంటే ట్రాన్సిషనల్, తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే తాత్కాలికంగా మతిమరుపు. ఈ మతిమరుపు ఎందుకు వస్తుంది ఈ అమ్మాయికి అంటే, ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఈ బ్రేకప్ని ఉదయం పగిలి భగ్నం కావటాన్ని తట్టుకోలేక మందు కొట్టేసి ఆ జపాన్లోని ఆ మంచు వీధిలో యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు తలకి బలమైన గాయం అయితే, ఇది మొదటి నుంచి గమనిస్తున్న ఈ హీరో జునైద్ ఖాన్ తాను ప్రేమించినటువంటి ఈ బాస్ కునాల్ కపూర్ ఎలాంటి వాడో తెలిసిన తర్వాత సాయి పల్లవికి ఎలా ఫీల్ అవుతుందో అని ఒక సంరక్షకుల్లాగా టీం అంతా వెళ్ళిపోయినా కూడా ఇలా ఎలా ప్రవర్తిస్తుంది సాయి పల్లవి అని చెప్పి చూస్తూ ఉంటాడు. అలా యాక్సిడెంట్కి గురైన ఆమెను తీసుకొచ్చి ఆసుపత్రిలో చేరిస్తే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆమెకి గతం మర్చిపోతుంది. 2 ఏళ్ల గతం మర్చిపోతుంది. తాను ఆ కంపెనీకి అప్లై చేసిన సంగతి గుర్తుంటుంది కానీ 2 ఏళ్ళుగా చేస్తున్నట్టు చివరిలో ఈ మోసగాడి వలలో పడినట్లు ఏమీ గుర్తుండదు. డాక్టర్ని అడుగుతాడు మన జునైద్ ఖాన్ ఏం చేయాలంటే, ఏమి చేయకపోయినా పర్వాలేదు, ఒక్క రోజులో గుర్తొస్తుంది. అయితే గుర్తొచ్చినప్పుడు ఈ ఒక్క రోజులో ఏం జరిగిందనేది మాత్రం గుర్తుండదు. అంటే అక్కడ ఇతను ఒక ఛాన్స్ తీసుకోవాలనుకుంటాడు. ఈ ఒక్కరోజు నేనే ఈ అమ్మాయికి దగ్గరగా ఉండొచ్చు అని చెప్పి ఏం జరిగింది అసలు ఈ 2 ఏళ్ళలో నేనేం చేశానని సాయి పల్లవి అడిగినప్పుడు చెప్తాడు. మనం ప్రేమించేముకున్నాము, ఇక్కడికి వచ్చాము, మనం ఇక్కడ ఉంటున్నాము,
మనం ఒక ప్లాన్ కూడా చేసుకున్నాము. నువ్వు జపాన్లో ఎక్కడెక్కడ తిరగాలో ఒక ప్లాన్ కూడా చేసుకొని వచ్చావు. చిన్నప్పటి నుంచి నీకు అదొక కోరిక అని అన్నీ చూపిస్తాడు ఆ ఒక్క రోజులో. ఆ ఒక్క రోజులో చూపించి తర్వాత రోజు మళ్ళీ ఆ ఒక్క రోజులోనే అంటదనమాట, నేను చాలా లక్కీ నీలాంటి వాడు దొరకటం అంటే. ఒక్క రోజులోనే లవ్ చేశారంటే ఈ ఒక్కరోజు నీకు గుర్తుండదు, రేపొద్దున అన్నీ గుర్తొస్తాయి నీకు అంటే. అలా గుర్తుండకుండా ఉండాలంటే నువ్వు నాకు గుర్తు చేయి తర్వాత రోజు అంటే, లేదు నేను గుర్తు చేయడం అనేది నాకు చాలా కష్టంగా ఉంటుంది అని తను చెప్తాడు. ఈ నిజాయితీ పని చెప్పినప్పుడు ఏమవుతుందంటే, సాయి పల్లవి మళ్ళానే తెలివైన అమ్మాయి కదా క్యారెక్టర్ కూడా, ఈ ఫోన్ తీసుకొని చెప్తుంది, మీరా ఇప్పుడు నువ్వు చూస్తున్నది తన పేరు దినో శ్రీవాత్సవ, దినేష్ శ్రీవాత్సవ చాలా మంచివాడు, నిన్ను ఒక్క రోజులోనే నువ్వు ఇతనిలో ప్రేమతో పడ్డావు, ఇది నువ్వు మర్చిపోకు, ఇది చూడగానే ఈ వీడియో చూడగానే ఇతనికి కాల్ చేయని ఆ వీడియోలోనే అతని ఫోన్ నెంబర్లు అన్నీ చెప్పించి తన చేత వీడియో చేస్తాను. చేసిన తర్వాత ఇతను నిద్రపోకుండా ఉండి లేచిన తర్వాత ఆమె ఎలా ఫీల్ అవుతుంది అనేదాన్ని అతనే ఊహించేసుకొని ఆ వీడియోని కూడా డిలీట్ చేస్తాం. సినిమాటిక్ ట్విస్ట్ మనం ఊహిస్తాం ఆ డిలీట్ చేసిన తర్వాత, ప్రేక్షకుడు మాత్రం చూస్తూ ఉంటాడు. ఇది సినిమా. తర్వాత ఏమవుతుందంటే అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏదో మిస్ అవుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది, అన్నీ గుర్తొస్తాయి, ఈ కుణాలు అనేవాడు చేసిన ఏదో పని గుర్తొస్తుంది, కానీ గతం గుర్తురాదు. కానీ సంథింగ్ మనలో ఏదో మిస్ అవుతున్నాను నేను, అతని ప్రేమ పోవటం ఓకే, అది కాదు ఇంకేదో అనుకుంటున్నప్పుడు పాత వీడియోలన్నీ చూస్తుంది. దాంట్లో తన ఫోన్లో పాత వీడియోలన్నీ చూస్తుంది. చూసినప్పుడు జపాన్లో తను డ్యాన్స్ చేసింది, తను ఎలా బిహేవ్ చేసింది, ఇవన్నీ చూస్తుంది. చూసినప్పుడు ఏంటి నాతో ఒక వీడియో తీశాడు ఎవరితను అనే ఆ వీడియో మాత్రం ఎవరినో రా నువ్వు కూడా రా అంతవరకు వీడియోలో ఉంటుంది, అతను ఎవరు కనపడు. ఇలా చూస్తున్నప్పుడు డాక్టర్ కాల్ చేస్తుంది, తన బ్యాగేజ్లో తన ఇవి కూడా ఉంటాయి మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి. ఒక్కరోజు డాక్టర్ కాల్ చేస్తే చెప్తుంది ఆ డాక్టర్, ఒక అతను వచ్చాడు, అతను హెయిర్ పిన్ పెట్టుకున్నాడు స్పెట్స్కి అంటే, ఈడేమో ఈ హెయిర్ పిన్లు అన్నీ తీసేస్తుంటాడు, అన్నీ మా గుర్తులు చెరిపేసుకుంటుంటాడు దగ్న హృదయుల్లాగా. ఇలా సాఫ్ట్గా నేను చెప్పినంత అంటే నేను కూడా ఉండదు, కొద్దిగా బోరుగా ఉంటుంది. అయితే చివరిలో అడుగుతుంది అనమాట, ఎలాగలా కనుక్కొని, నువ్వు ఐటీ టీంలో ఉండేవాడివి కదా, ఏంటి నువ్వు అప్పుడు జపాన్ రాలేదంటే, వచ్చావంటే స్పెట్స్ పెట్టుకొని అన్నాను, నువ్వేనా అని అడగటము. ఆ తర్వాత నువ్వు అతనేమో కాఫీకి రమ్మంటాడు, ఏమేమో లంచ్కి వెళ్తానంటుంది. అక్కడ అడుగుతుంది ఏం జరిగింది ఏంటి అంటే, నీ ఫోన్ ఇటు అని. ఆ ఫోన్లో డిలీట్ ఫోటోల నుంచి నేను చేయటం మర్చిపోయాను అంటే, ట్రాష్లోంచి తీయడు ఫోన్ ఆ వీడియో, డిలీట్ చేస్తాడు కానీ ట్రాష్లో ఉంటుంది, ట్రాష్ తీసి చూపిస్తాడు. అప్పుడు జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటుంది. ఇంత సినిమాలో హైలైట్ ఏందయ్యా అంటే సాయి పల్లవి నటనే. నేను సరిపోయి ఉండేదాన్ని కాదు అని ఎందుకు అనుకుందంటే, ఈ హిందీ వాళ్ళ స్ట్రక్చర్ కానీ హీరోయిన్ల తాలూకు స్ట్రక్చర్ కానీ అదంతా సరిపోలేదు కాబట్టి అనుకుంటుంది. అదే వేరే హీరోయిన్లు అయితే బాగా కాస్త రొమాన్స్, కాస్త ఎక్స్పోజింగ్, దీంతో కాస్త ఎంటర్టైన్మెంట్ దక్కుండేది, సినిమా కాస్త ఇది ఏదనేది అమ్మాయి ఫీలింగ్ కానీ అది కాదు. నేను చెప్తాను అన్నది ఏంటంటే, ఇలా పెళ్ళైన వాళ్ళు కూడా పెళ్ళి కానీ యువతలను మోసం చేసే సంఘటనలు నాకు తెలిసి, నేను బీఈడీ చదివే రోజుల్లో ఒక అమ్మాయి ఉంది, అందంగా ఉండకపోయినా సంథింగ్ అట్రాక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను తెలిసిన వాళ్ళందరూ నేను ఆ పేర్లు అవి చెప్తే మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి అనవసరంగా ఒక రప్చర్ అవుతుంది కాబట్టి చెప్పట్ల పేర్లు గీళ్ళు. సహజంగానే ఎవరినైనా చూసినప్పుడు ఇంప్రెస్ చేయాలనుకుంటూ ఉంటారు కదా, మేము కూడా అనుకుంటూ ఉంటాం, చాలామంది అనుకుంటూ ఉన్నాం. కానీ ఒకడు అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని బహుశా పిల్లలు కూడా ఉన్నారనుకుంటా. పిల్లలు పుట్టిన తర్వాత అసలు నిజం తెలిసింది, వీడికి ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు. ఎంత బాధగా ఉంటుంది అంటే, జస్ట్ మనకు ఒక అడోరేషన్, ఈ అమ్మాయి బాగుంటుంది, పరిచయం పెంచుకోవాలి. అప్పట్లో ఏంటంటే ఇన్హిబిషన్స్ ఉంటాయి కదా మనుషుల్లో, మాట్లాడితే ఏమవుతుందో, ఎలా ఫీల్ అవుతారు, ఇవన్నీ. ఇప్పుడు వేరు కదా, ఇప్పుడు వేరు. అవి ఇలా జరిగింది ఆ అమ్మాయికి అని తెలిసినప్పుడు నాకే ఇప్పటికీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఇంత అమాయకంగా అసలు ఎట్లా నమ్ముతారు మనుషుల్ని అని అనగానే ఒక హీరోగా డైలాగ్ గుర్తొచ్చింది సినిమాలో, మీరు అంతేలేండి, మీరు కడుపులు చేసే వాళ్ళని నమ్ముతారు కానీ మాలాంటి వాళ్ళని అమాయకులను ఎందుకు నమ్ముతారు అని. నిజం అనిపిస్తుంది అది.
యథవల్ని ఎంచుకొని మరీ పెళ్లి చేసుకుంటారు. కొద్దిగా కూడా అవతలవాడు ఎట్లాంటి వాడు అసలు ముందు కొద్దిగా ఆగుదాము, కొద్దిగా టెస్ట్ చేద్దామనేదే ఉండదు. నిన్న సినిమాలో అది ఏక్ దిన్ చూసిన తర్వాత అనిపించింది, ఇంత అమాయకంగా వాడు ఏదో ఫోన్లో ఏదో పెద్ద భార్యతో గొడవ పడుతున్నట్టు, నీకు దండం పెడతా, అన్నీ ఇచ్చేస్తాను, నాకు విడాకులు ఇవ్వు అని మోసం చేస్తుంటే అమాయకంగా నువ్వు ఉన్నావు కాబట్టి మీరా నేను ఈ మాత్రం అన్న ఉన్నా లేకపోతా అంటుంటే ఎట్లా నమ్ముతారు అనిపించింది. సినిమా క్యారెక్టర్ అయినా బయటే.